Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. My inmost being will exult when your lips speak what is right. The book of Proverbs chapter 23 verses 16. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుతా విని నా అంతరంద్రములు ఆనందించును అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు భక్తుడైన దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనును గూర్చి దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆనందిస్తున్నాడు. మరి చూడండి, తండ్రి ఎంత సంతోషంగా ఉన్నాడో. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము మన తండ్రిని సంతోషపరుస్తున్నామా? మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? మన యొక్క జ్ఞానం ఏ రీతిగా ఉన్నది? లోకాశలను కలిగి ఉందా? పాపపు సంబంధంగా ఉందా? కోపము, క్రోధము, అసూయ, ద్వేషము, కలహంతో నిండి ఉన్నదనేది పరిశీలన చేసుకోవాలి. మరి అయితే కానీ దేవుడు అలా ఉండడానికి ఇష్టపడడం లేదు. మంచి మనస్సును కలిగి, యథార్థంగా, నీతిగా, సాత్వికమును కలిగి, మంచితనమును కలిగి, మంచి మాటలను మాట్లాడుతూ, మంచి నడవడిక నడుస్తూ, మంచి మార్గమును ఎన్నుకొనుచు దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడిచిన వారు కూడా ధన్యులే. దేవుడు అటువంటి వారిని ఇష్టపడతాడండి. మనము మన జీవితాలను మార్చుకోవాలి, మన యొక్క హృదయాలను మార్చుకోవాలి. దేవుడు మన పట్ల ఎంతో చింతిస్తూ బాధపడుతూ ఉంటాడు. మనము కూడా యథార్థంగా, నీతిగా, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు మన పట్ల కూడా ఎంతో సంతోషిస్తాడు. తండ్రి కుమారుని మీద ఏ రీతిగా సంతోషపడి ఉన్నాడో, మరి మన తండ్రి అయిన ప్రభువుని యేసుక్రీస్తు కూడా అదే రీతిగా మన పట్ల సంతోషాన్ని కలిగి ఉంటాడు. కనుక మనం మంచి మాటలను మాట్లాడుతూ, మంచి స్వభావం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, జ్ఞానంతో కూడి నడుచుకొని దేవునికి ప్రార్థించుకునేందుకు ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి కుమారుని మీద ఏ రీతిగా ఆనందించి ఉన్నాడో ప్రభా, మేము కూడా మా పట్ల నీవు ఆనందించే అటు కృప కాపుదల దయచేయండి ప్రభా. మేము యథార్థంగా, నీతిగా జీవించడానికి ముందు భయభక్తులు కలిగి మేము మారు మనసును పొందుకొని ఇంకా ఈ లోకంలో మారకుండా లోకాశలను కలిగి మరి నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారందరినీ మార్చండి ప్రభా. అందరినీ మారు మనసుతో నింపి ప్రభా, నీ ప్రేమ, నీ వాత్సల్యత, నీ యొక్క యథార్థమైన మాటలను మా హృదయంలో, నీ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి అనుసరించి నడుచుకునే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.